మిత్రులు నమస్తే. ఎంత స్వార్థపూరితంగా తయారైపోయారంటే మనుషులు చాలా దారుణం అండి. కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు, ద్వేషాలు. ఎవరి కోసం బతుకుతున్నారో, ఎందుకోసం బతుకుతున్నారో తెలియదు. ఎవడి కోసం వాడే బతికినప్పటికీ కూడా మనం మనుషులమన్న సంగతి మర్చిపోతే ఎట్లా అండి? మరీ దారుణం కదా. రేపు పోతే ఇవాళ పోతే రేపటికి రెండు అంటారు. ఎప్పుడు ఎవడు ఎట్లా పోతాడో తెలియదు. కానీ పోతూ పోతూ ఈ భూమి మీద పుట్టినందుకు నువ్వు ఏం మిగిల్చిపోయావన్నదే కదా ముఖ్యం. కనీస జ్ఞానం, కనీసమైనటువంటి కామన్ సెన్స్ లేకుండా పోతుందండి. చాలా స్వార్థపూరితంగా తయారైపోతున్నారు మనుషులు. అందుకే ఇట్లాంటి విధ్వంసాలు, ఇట్లాంటి హింసాత్మక చర్యలు, మనిషిని చూసి ఓరవలేకపోతున్న భయంకరమైన సన్నివేశాలను మనం ఇవాళ చూడకూడని సంఘటనలు చూస్తున్నాం. ఏమైపోతున్నారు ఈ మనుషులు? ఎటుపోతుంది ఈ సమాజం అనిపిస్తోంది. ఒక్క క్షణం నటించటం కాదండి, జీవించండి. అద్భుతమైనటువంటిది మానవ జీవితం. జీవించడం నేర్చుకోవాలి మనం. బతకడానికి ఎవరైనా బతుకుతారు. బురదలో తొర్లాడే పందులు బతుకుతాయి, కుక్కలు బతుకుతాయి. కానీ మనుషులు బతకడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలోనే మనం ఉండాలి. అట్లా అని వాటితో పోలిక చేయడం కూడా దరిద్రమేనండి. ఇంకా పాపం మూగజీవాల వాటికి కూడా ఒక పద్ధతి ఉంది, ఒక న్యాచురల్ ఫినామినా ఉంది వాటికి. కానీ అది కూడా మర్చిపోతున్నారు మనుషులు. అది నన్ను వేదనకు గురి చేస్తుంది. మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అంశం అదండి. మనిషిని ప్రేమిద్దాం, మన తోటి మనిషికి ప్రేమను పంచుదాం, దయాగుణం, కరుణను కలిగి ఉందాం. అన్నిటికంటే ముందు మానవుడు ఉన్నతమైన జీవి అనుకున్నప్పుడు మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి. అప్పుడే కదా మనం మనుషులుగా పిలువబడతాం. లేదంటే జంతువులని కూడా అనను, అవే మనకంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. వాటిని ఇందాక చెప్పాను కదా, ఒక న్యాచురల్ ఫినామినా ఉంటుంది వాటికి. కానీ మనుషులకి ఏమీ లేకుండా పోతుంది. ఇది మనకు బాధ పెట్టేటువంటి, మనల్ని బాధకు గురి చేసేటువంటి అంశం. మారుదాం, కొంచెమన్నా మనుషులుగా ప్రవర్తిద్దాం. ఏమంటారు?